శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పుట్టపర్తిలోని కొత్త చెరువు జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఇంతవరకు కార్పొరేట్ స్కూళ్లకి మాత్రమే పరిమితమైన ప్రక్రియ. దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో కూడా అప్లై చేస్తోంది కూటమి ప్రభుత్వం. గతేడాది డిసెంబర్ 7న మెగా పీటీఎంని తొలి ప్రయత్నంగా చేశారు. అయితే ఇవాళ సెకండ్ ఎపిసోడ్ని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో నిర్వహిస్తోంది ప్రభుత్వం. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు ఇలా ఒకే రోజున 2,28,00,000 మందితో ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ప్లాన్ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాము. సత్యసాయి జిల్లా పుట్టపర్తి కొత్త చెరువు గ్రామ జెడ్పీ హై స్కూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మెగా పీటీఎం 2.0ని ప్రారంభించిన అనంతరం అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సాయంత్రానికి వెళ్ళిపోతుంది. అది ఐడియా వస్తుంది. ఎప్పుడు కూడా నీకు ఫోన్లు ఉన్నాయి కదా, ఇప్పుడంతా ఎవ్రీడే ఫోన్ లేకుండా తిరగడాలి కదా మీరంతా. కాబట్టి మీ విషయాలు కూడా మీకు ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటాం, అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి. సంతోషం అమ్మా. ఈ పిల్లలందరూ బాగుపడాలి, పైకి రావాలి. మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం. ఒక ఆర్థిక సహాయం జరిగే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు. ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది. దాన్ని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి. మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు. కాబట్టి మీరు ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇట్రండి ఇట్రండి, ఈ పక్క రండి. ఇలా ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించిన పేరెంట్స్తో వాళ్ళ గార్డియన్స్తో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్. వాళ్ళతో కలిసి ఫోటోగ్రాఫ్స్ కూడా దిగుతూ ఉన్నారు. నిజంగానే ఇది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 సత్యసాయి జిల్లాలోని ఒక జెడ్పీ స్కూల్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ని లైవ్లో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ స్కూల్ యాజమాన్యాలతో, విద్యార్థులతో, టీచర్స్తో, పేరెంట్స్తో వీళ్ళందరితో కలిపి ఒక మెగా ఈవెంట్ని ఇవాళ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ళు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, జూనియర్ కాలేజెస్లో ఈ మెగా పీటీఎం 2.0ని ఒక ఉత్సవంలా నిర్వహిస్తోంది ప్రభుత్వం. అక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా చాలా సంబరపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా తమ సమస్యలు చెప్పుకుంటే ఎవరు పట్టించుకోని సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాము. గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థుల పట్ల పెద్దగా శ్రద్ధ కనిపించని వైనం సాధారణంగా మనం చూసేది. కానీ ఇక్కడ ప్రత్యేకించి విద్యార్థులతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా వాటన్నిటి గురించి అడిగి వాటి పరిష్కారం దిశగా ఒక భరోసా కల్పిస్తున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థుల్లో కానీ వాళ్ళ పేరెంట్స్లో కానీ ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు మనం అక్కడ చూస్తూ ఉన్నాము. చాలా క్లియర్గా ముఖ్యమంత్రి అలాగే మంత్రి లోకేష్ ఇద్దరు కలిసి ఈ పీటీఎంలో పాల్గొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం.